శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. చాలా ఆలస్యంగా మీరందరూ కూడా ఈ టైంకి కొంచెం ఖాళీ అవుతారు కదా! నాకు రాత్రి నుంచి అసలు రాత్రి నిద్ర పట్టలేదండి. చెప్తాగా అప్పుడప్పుడు పిచ్చి తలనొప్పి వస్తుందని చాలా తలనొప్పిగా ఉందనమాట. అందుకని అసలు బుధవారం పోసుకుంటాను నేను తలంటు. బుధవారం గానీ, శనివారం గానీ పోసుకుంటాను. మంగళవారం అసలు పోసుకోను. ఆ తలనొప్పి భరించలేక ఇవాళ తల రుద్దుకున్నాను. పైగా చల్లటి నీళ్ళతో. అలా అయితే బావుంటుందేమో, సుఖంగా ఉంటుందేమో అని. అంత తల భారంగా ఉంది. ఎంచేతో తెలీదు. అది నిన్న నేను చెప్పిన కథ చాలామందికి నచ్చింది. చాలామంది ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఒక మంచి విషయం, ఒక ప్రేమ ఆప్యాయతకి కరిగిపోని వాళ్ళు ఎవరుంటారండి? అయితే చాలామంది అందరూ భాగవత రామాయణాలు పారాయణ చేయాలి ఇలా అన్నారు. కానీ అవి ఎవరికి వాళ్ళకి స్వతహాగా వాటి మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ అవి ఉండాలి తప్ప, ఏదో పెద్దయిపోయాం కదా అని చదవమంటే అప్పటికప్పుడు రావు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఒకవేళ ఎవరైనా అవి చదవని వాళ్ళు ఉన్నా వాళ్ళేం చెడ్డవాళ్ళ కింద కాదు. అది స్వతహాగా కొంతమందికి ఇష్టం ఉంటుంది. పుస్తకాభిలాష కొంతమందికి ఉండదు. అంత మాత్రాన మనుషుల్లో తేడా ఉందని కాదు. జన్మతహా వచ్చే సంస్కారం కొంత, వాళ్ళ పెంపకంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కొంత, తర్వాత స్నేహితుల ప్రభావం కొంత. స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది అసలు. తల్లిదండ్రుల ప్రభావం అంటారు కానీ తల్లిదండ్రుల కన్నా స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కొంత. ఇవన్నీ తర్వాత వివాహం అయిన తర్వాత అక్కడి కుటుంబ పరిస్థితులు కొంత. ఇవన్నీ ఒక మనిషిలో రకరకాల మార్పుల్ని, రకరకాల పరిస్థితుల్ని తీసుకొస్తాయండి. ఎవరో అందరూ ఈ పారాయణ వాళ్ళు చేస్తారు, చేయకపోతారు. అందుకనే మనం అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటే వాళ్ళ తరపున కూడా ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటే మంచిదని అస్తమానం అలా కోరుకోమని చెప్తూ ఉంటాను. అదండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే, మన ఏజ్ వాళ్ళు అంటే ఒక 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పిల్లలు సెటిల్ అవుతే అవుతారు, లేకపోతే ఈ లోపల ఇంకా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకుంటారు. కానీ టీనేజ్ దాటిపోయి ఉంటారు కదా! వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉంటారు. అది భర్తకైనా అయ్యుండొచ్చు, ఆడవాళ్ళకైనా అయ్యుండొచ్చు. వాళ్ళు చాదస్తాలతో ఉంటారు పెద్దతనం వచ్చి. ఈ పిల్లలేమో వాళ్ళు అనుకున్నది అవ్వాలి అన్నట్టు వాళ్ళుంటారు. ఇదివరకుట్లా వాళ్ళేమంత భయపడిపోయి అలా ఉండట్లే. ఇదివరకు పేరెంట్స్ అంటే భయం ఉండేది చాలా. కొంత వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అన్న ఆలోచన మనకు ఉండేది. ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చెడ్డవాళ్ళని కాదు, కానీ వాళ్ళు అనుకున్నది అయిపోవాలన్న తాపత్రయం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఈ ముసలి వాళ్ళకి చాదస్తం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఇద్దరి మధ్య మన జనరేషన్ వాళ్ళు చాలా నలిగిపోతున్నారండి. తర్వాత జనరేషన్ అంటారా, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళని చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పటికే మన వయసు వాళ్ళే చాలామంది చూడడం లేదు. అందుకే ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లు ఇవన్నీ వచ్చాయి. పెద్దవాళ్ళు కూడా కొంత చాదస్తాలు అవన్నీ తగ్గించుకుని కుటుంబ పరిస్థితులకి వాటికి అనుగుణంగా ఉండాలి. అంతేగాని మరీ వాళ్ళని ఏదో బాధలు పెట్టేసి సరైన వాళ్ళు తినే ఆహారం పెట్టకుండా, వాళ్ళకి ఎలా రుచిగా కావాలో అలా పెట్టకుండా అలా ఉంటే ఏదైనా బాధపడాలి తప్ప, వాళ్ళలో ఉన్న ఇగోనెస్సు ఒక వయసు వచ్చే కొద్దీ మనిషి మెత్తబడిపోవాలండి. ఆర్ద్రతగా అయిపోవాలి. అంతేగాని చిన్నప్పుడు ఎంత యారగెంట్‌గా ఉన్నారో, చిన్నప్పుడు ఎంత ఇగోగా ఉన్నారో, అదే వయసొచ్చే కొద్దీ కంటిన్యూ చెయ్యకూడదసలు. చాలామంది కొంత వయసుకి లొంగుతారు, కానీ కొంతమంది లొంగరు. నా మాటే చెల్లాలి అన్న అహం ఎక్కువ. అహం చిన్నవాళ్ళకి అవనివ్వండి, నడి వయసు వాళ్ళకి అవనివ్వండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి. అహం ఎప్పుడూ సబబు కాదు ఏ వయసుకి కూడా. అసలు అహంకారపూరితమైన మనుషులన్నా, అహం అన్నా నాకు ఏదో తెలుగులో నాకు నచ్చని పదం అని ఏదో డైలాగ్ ఉండేది ఇదివరకు. అలాగా నాకసలు ఆ అహంకారమైన మనుషులన్నా నాకు చాలా చిరాకు. అసలు అహం అన్నదే నాకిష్టం ఉండదు. అందుకని పెద్దవాళ్ళ అహాన్ని వదులుకోవాలి. ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ మనం చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. మా పెద్దవాళ్ళు కూడా ఆర్ద్రత, మనసులో ఆర్ద్రతాభావం, నెమ్మదితనం అవన్నీ రావాలి. అంతేగాని నా మాటే చెల్లుబడి అవ్వాలి అని అలా ఆ మనస్తత్వం కరెక్ట్ కాదు. అలాగే పిల్లలు మా వాళ్ళ మాటే చెల్లుబడి అవ్వాలని అంటున్నారు. దీనివల్ల పేరెంట్స్ మధ్యలో చాలా మన ఏజ్ వాళ్ళు నలిగిపోతున్నారండి ఎక్కువ. అది అర్థం చేసుకోవాలి.
ఈ ఏజు బీపీ, షుగర్లు అన్నీ వచ్చే ఏజ్. హార్ట్ అటాక్‌లు అన్నీ కూడా ఒకటనేంటి, ఎవరి ఆయుష్ ప్రకారం వాళ్ళు ఉంటారనుకోండి. అందుకని వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్య వయసు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మీద అసలు ఒక రకంగా ఈ పిల్లలు, పెద్దవాళ్ళు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసి పెడితేనే కదా పెద్దవాళ్ళకి రోజులెళ్తాయి. అలాగే పిల్లలు సెటిల్ అయ్యేదాకా వాళ్ళని చూస్తేనే కదా వాళ్ళ రోజులు అవుతాయి. అది ఆలోచించుకుని వీళ్ళ ఉభయులు కూడా పెద్దవాళ్ళు, పిల్లలు కూడా అసలు మధ్య వయసు వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు. అలా కాకుండా మనమే పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసి, మనమే పిల్లల్ని గారం చేసి, మనం మధ్యలో ఫూల్స్ అవుతున్నాం. అందరికీ అలా ఉండకపోవచ్చు. మామూలుగా నేను చెప్తున్నాను. అందుకని ఈ సమస్య కొంచెం జటిలంగా, కష్టంగానే ఉంటోందండి. దానికి ఎవరు మన కోసం మారరు. ఎవరు చేయరు. మనమే మన జీవితంలో తగిన మార్పు మనకెలా కావాలో అలా వీలుగా మనమే చేసుకొని, మనసుని దృఢం చేసుకొని ఉండాలి. మంచితనం అన్నది మెతకతనంగా ఉంటోంది. అది బయట వాళ్ళ దగ్గరే కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర గూడా. మంచితనం అన్నది ఏదో చేతకానితనంలా ఉంటోంది. అంతేగాని ఎంత వయసొచ్చినా మారం, మేము ఇలాగే ఉంటాము అన్న ఇగోలకి వెళ్ళిపోతే రోజులెళ్ళడం ఎంత కష్టం. ఆలోచించుకోవాలి. ఈరోజు నేను జడ వేసుకోలేదు, ముడి పెట్టుకున్నానండోయ్! బావుందా? ఇవాళ అలాగా అసలే నాకు తలనొప్పి. అందులో ఇలాంటి టాపిక్కు. ఇదండి ఈరోజు. ఇంతవరకే చెప్తున్నాను నేను. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అక్కడ మాట్లాడుకుందాము. రేపు మళ్ళీ హుషారుగా మీతో కలుస్తాను. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.